హలో అండి, వెల్కమ్ టు సుభా డిజైనర్స్. ఈరోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ సైడ్ జిప్ కటింగ్ చూపిస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మనం ఎడ్జెస్ సమానంగా ఒక మార్క్ వేసుకొని ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి బ్లౌజు షోల్డర్ పార్ట్ నుంచి మనకి డాట్స్ వరకు బ్యాక్న లెంత్ ఎంత వచ్చిందో కౌంట్ చేసుకుంటాం. సో ఇప్పుడు 16 ఇంచెస్ లెంత్ వచ్చింది. సో 16 ఇంచెస్ని మనం మార్క్ చేసుకుంటాం. 16 ఇంచెస్ లెంత్, ఆ 16 ఇంచెస్ని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకు పెట్టుకుని క్రింద ఒక హాఫ్ ఇంచు పైన ఒక హాఫ్ ఇంచు ఖర్చుకు పెట్టుకుంటున్నాం. సో ఆ 16 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి ఆ 16 ఇంచెస్ని మనము ఇప్పుడు మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ వేస్ట్ చుట్టుకొలత చూసుకుంటాం. హుక్ పట్టి దగ్గర నుంచి తీసుకుంటాం, కాజా పట్టిని మైనస్ చేస్తాం. సో వేస్ట్ చుట్టుకొలత వచ్చేసి 34 ఇంచెస్, 34 ఇంచెస్ బై 4. 34 ఇంచెస్ని మనం ఎట్లా తీసుకోవాలంటే టేప్ని ఒక ఫోల్డ్ చేసి నెక్స్ట్ ఇంకొక ఫోల్డ్ చేస్తాం. సో ఆ వచ్చిన దాన్ని ఇక్కడ మార్క్ చేసుకుంటాం. సో ఇప్పుడు 8.5, 1 ఇంచ్ డాట్స్కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు. సో ఫస్ట్ మనము ఇది ఏ బ్లౌజ్ అనేది మనం చూసుకోవాలి, చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అని చెప్పి. సో ఇప్పుడు 34 సైజు, 30 నుంచి అన్ని బ్లౌజెస్ పెద్ద సైజ్ బ్లౌజెస్, 30 బిలో అన్ని చిన్న సైజ్ బ్లౌజ్. ఇప్పుడు 34 సైజెస్ బ్లౌజెస్కి 6 ఇంచెస్ ఆర్మ్ డౌన్ నెక్ కలిపి తీసుకుంటాం. సో ఇప్పుడు ఒక 6 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు చెస్ట్ లెంత్ తీసుకోవాలి. చెస్ట్ లెంత్ ఎప్పుడు కూడా మనకి నడుము లెంత్ ఎంత వచ్చిందో దానికి 1.5 ఇంచ్ ప్లస్ చేసుకోవాలి. చిన్న బ్లౌజెస్ అయితే 1 ఇంచెస్, పెద్ద సైజ్ బ్లౌజెస్కి 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు 10 ఇంచెస్కి చెస్ట్ చుట్టుకొలత తీసుకున్నాం. సో నెక్ వచ్చేసి 3 ఇంచెస్ అండ్ షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ ఇప్పుడు మార్క్ చేసుకుంటున్నాం. సో ఒక 1.5 ఇంచెస్ కార్నర్ దగ్గర మార్క్ పెట్టుకుని ఆర్మ్ డౌన్ స్కేల్తో మనం కరువు నీట్గా తీసుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి నెక్ని మార్క్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నెక్ ఎంత వచ్చిందనేది చూసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనము బ్యాక్ నెక్ చూస్తున్నాను. సో ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ నెక్ వచ్చేసి ఎంత లెంత్ ఉందో చూసుకుంటాం. అక్కడికి పైన 3 ఇంచెస్ తీసుకున్నాము, కింద మనము 3.5 ఇంచెస్ తీసుకున్నాం. సో 3.5 ఇంచెస్ తీసుకుని మనము రౌండ్ నెక్, ఏ నెక్ అయినా మనం దానిని తీసుకుంటాం. నేను ఇప్పుడు ఈ నెక్లో స్కాలప్స్ తీసుకుంటాం. చంక రౌండ్ ఎంత వచ్చిందో సో మనకి నడుము రౌండ్ కూడా అంతే రావాలి. సో ఇప్పుడు నడుము దగ్గర కొంచెం క్రాస్గా తీసుకుంటాం. ఇప్పుడు మనము ఆ పార్ట్ ఎంత ఉందో చూసుకుంటాం. వెనకాల డాట్స్ వేసుకుంటాం. దానికి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక 4.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్న దానికి మనం పెట్టుకున్నాం. ఇప్పుడు కట్ చేసుకుంటున్నాం. సో ఈ వీడియోని కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్